వన్డే వరల్డ్ కప్ 2027లో టీమిండియా మాజీ కెప్టెన్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఆడతాడా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. 39 ఏళ్ల రోహిత్ శర్మ ప్రస్తుతం ఫిట్నెస్ సమస్యలతో సతమతమవుతున్నాడు. తొడ కండరాల గాయం కారణంగా ఐపీఎల్ 2026లో రోహిత్ కేవలం 9 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. ఆ తర్వాత పునరాగమనం చేసినప్పటికీ పూర్తి ఫిట్నెస్తో మాత్రం హిట్ మ్యాన్ కనిపించలేదు. కేవలం ఇంపాక్ట్ ప్లేయర్గా మాత్రమే బరిలోకి దిగాడు. అయితే ఈ జూన్లో ఆఫ్ఘనిస్తాన్తో జరగనున్న వన్డే సిరీస్కు రోహిత్ను ఎంపిక చేసినప్పటికీ అతడు ఆడేది అనుమానమే. సిరీస్ ప్రారంభ సమయానికి పూర్తి ఫిట్నెస్ సాధిస్తారు అని రోహిత్ శర్మను జట్టులో కొనసాగించే అవకాశం ఉంది. కాగా వన్డే ప్రపంచ కప్ 2027 టోర్నీ భవిష్యత్ ప్రణాళికల్లో భాగంగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రోహిత్ శర్మ స్థానంలో మరొక ముంబై ఆటగాడు యువ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఓపెనర్గా గంభీర్ భావిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. వాస్తవానికి ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్కే రోహిత్ స్థానంలో జైస్వాల్ను ఎంపిక చేయాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ భావించిందని తెలుస్తోంది. కానీ రోహిత్ శర్మ బోర్డు అధికారులతో ఫోన్ చేసి మాట్లాడడంతో సెలెక్టర్లు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారని సమాచారం. కాగా జైస్వాల్ గత ఏడాది డిసెంబర్లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో భారత్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. రెగ్యులర్ కెప్టెన్ శుభ్మన్ గిల్ గాయం కారణంగా దూరం కావడంతో జైస్వాల్ను సెలెక్టర్లు ఎంపిక చేశారు. రోహిత్తో కలిసి ఇన్నింగ్స్ను జైషు ప్రారంభించాడు. తొలి 2 మ్యాచ్ల్లో నిరాశపరిచిన యశస్వి వైజాగ్ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో మాత్రం శతక్ కొట్టాడు. దీంతో జైస్వాల్ను ఆఫ్ఘన్తో వన్డేలకు కూడా ఎంపిక చేస్తారని అంతా భావించారు. కానీ సెలెక్టర్లు ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో అతడు పేరు లేదు. ఆఫ్ఘనిస్తాన్తో వన్డే సిరీస్కు మాత్రమే కాకుండా శ్రీలంకలో జరగబోయే ముక్కోణపు సిరీస్ కోసం ప్రకటించిన ఇండియా ఏ జట్టులోనూ జైస్వాల్కు చోటు దక్కలేదు. రోహిత్ ఫిట్నెస్ ను దృష్టిలో పెట్టుకుని జైస్వాల్ను ఇండియా ఏ జట్టుకు ఎంపిక చేయకపోయినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఆఫ్ఘన్తో వన్డేలకు రోహిత్ దూరమైతే ఆ స్థానాన్ని జైస్వాల్ భర్తీ చేయనున్నాడు.